దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక ఆదివారము ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తారు. ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేర్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో తిరిగి ప్రభువును మేము ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుదిన మందు ప్రభా, ఈ యొక్క ఆదివారము ప్రభుదిన మందు ప్రభా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు కావలసిన కృపను అనుగ్రహించండి. మా హృదయాల్ని మిమ్మల్ని ఆరాధించుటకు మా హృదయాలను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తిని, ప్రతి దురాత్మ మాయముల పాపముల వాటి ప్రభావం నజరుడిని యేసునామములో యేసుక్రీస్తు ప్రభువుని అధికారాన్ని బట్టి గద్దించి బంధించి వెళ్ళగొట్టుచుంటున్నాం. మీరే మీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధింతుము, స్తుతింతుమని కీర్తన పాడుకుందామండి. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగము, అరుదైన ఆ ప్రేమ అందరము కీర్తించెదము. ఆరాధింతుము దైవ స్వరూపి క్రీస్తే, దైవ సమానుడేసే, విడిచెను ఆ దివ్య మహిమ, విడిచెను పరలోక భాగ్యం. ఆ ప్రేమ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధింతుము, మనుషుని పోలిన వాడై, మనుషుని ఆకారమందే
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే కీర్తన మనం పాడుకుందాం. మన యొక్క పూజ కీర్తన పుస్తకం నుంచి 35వ కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైనాని వాని పగలారా వరదుతలైనాని 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 వాని పగలారా పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధరుడ పరిశుద్ధ తనయుడ నరరూపధరుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ పరమోలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ పరమోలిడునాత్మ పరమానంద
ప్రభుని నిత్యత్వం వరకు కూడా ఆరాధించినప్పుడు కూడా ఆయన ఆరాధనకి పాత్రుడు. ఆయన ఆరాధించుటకు మన నోరు సరిపోదు, మన హృదయం సరిపోదు. ఈ నిత్యుడకు తండ్రిని, కుమారుడిని, క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధించుటకు ప్రభుత్వ గొప్ప వాక్యాన్ని బట్టి మనం వందనాలు చెల్లిస్తాం. మరి ఈ సమయంలో కీర్తన గ్రంథం 84 కీర్తన చూద్దాం. మన ప్రియులు సహోదరులు శేఖర్ గారు దాన్ని చదివి వినిపిస్తారు. ఆ తరువాత ఒక ప్రత్యేకమైన కీర్తన మౌనిక పాడి వినిపిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని తెరిచి కీర్తన గ్రంథం 84 కీర్తన చదువుదాం. అదైన వెంటనే మౌనిక ప్రత్యేకమైన కీర్తన మన కొరకు పాడి వినిపిస్తారు. దేవుడు మన కొరకు ఈ దినముకై ఏర్పాటు చేసిన పాఠ్యభాగం నుండి కీర్తనలు 84వ అధ్యాయం చదువుకున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయంగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా జనమూల శాబ్దము, జలమూల శాబ్దము, బలమైన ఉరుములతో. జనమూల శాబ్దము, జలమూల శాబ్దము, బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలచిన యేసు. కలిసిన స్వరము పిలచిన యేసు. పిలచిన పిలుపును నీ వింటివా? పిలచిన పిలుపును నీ వింటివా? ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. యెహోవా ఎదుటను ఆదాము దాగెను. యెహోవా ఎదుటను ఆదాము దాగెను. అటులానే నీవును దాగేదవా? అటులానే నీవును దాగేదవా? ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా. లూకా సువార్త 5వ అధ్యాయం
మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఈ దినము యొక్క ధ్యానం కొరకు మనం చదువుకుందాం. పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణిలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొచ్చుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడుగగా కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు మన కొరకు ఈ వాక్యము దీవించునుగాక. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరి యొక్క ఆదివారము ఇటు రీతిగా మనం ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి, ఇది భాగ్యం మాత్రమే కాదు కానీ గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియచేయవలసిన వారు ఎంచున్నాం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉండినప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు తన బిడ్డలకు ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క అనుకూలతను బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లించవలసిన వారం ఎంచున్నాం. నిజంగా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి దగ్గరగా 40 దినాల యొక్క లాక్డౌన్ లో మరి ఎంతమంది మనము దేవునికి దగ్గరగా రావడానికి ఇష్టపడ్డామో నాకు తెలియదు. మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో ఒకవేళ లాక్డౌన్ అయిన తర్వాత మనందరం కూడా దేవుని సన్నిధిలో సహవాసం చేర్చున్నప్పుడు మరి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి మన మధ్యన మనకు ఏదైనా ఒక సాక్ష్యం ఉందా? ప్రభు నిన్ను దర్శించిన విధానం, నీతో మాట్లాడిన విధానం, నిన్ను సంధించిన విధానం, ఆయన నీ జీవితంలో కలుగు చేసిన మార్పులు, వీటిని గురించి ముచ్చటించుకోవడానికి నీకు ఏమైనా సాక్ష్యం ఉన్నదా? దీని గురించి మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఈ ఉదయ సమయంలో మరి మిగిలినటువంటి ఇంకా ఈ యొక్క మే మాసం ఆఖరి మరి వారం వరకు కూడా 29వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఉంటుండగా మరి మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం. మరి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనము ఆయన కనికరం కొరకు ఎదురు చూస్తూ మరి ఆయన మనం సిద్ధపరచు రీతిగా మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం నుండి మనం చదువుకున్నటువంటి వాక్య భాగం లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ఆయన పిలిచిన పిలుపును గురించినటువంటి సంగతి మనకి ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తా ఉన్నాం. మరి అలానే మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే మరి అక్కడ కూడా మరి పేతురు యొక్క పిలుపు మనకి కనిపిస్తా ఉన్నది. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనములో మనం చదువుకున్నట్లయితే ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను.
వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించరు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనము ఇదే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కేవలము పేతురు, ఆయన మార్కు సువార్త పేతురు తాను మరి ఆయన చెప్పుతుండగా మార్కు రాశాడు. ఇక్కడ కేవలము 2 వచనాలలోనే మరి తన గురించి మరి వ్రాసుకుని క్లుప్తంగా తన గురించి వ్రాసుకున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ లూకా సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 11 వచనాలు అక్కడ జరిగిన సంఘటనను మనకు చక్కగా మన కండ్లకు కట్టినట్లుగా వివరంగా ఆయన లూకా వ్రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. అందుకని లూకా సువార్తలోనే మొట్టమొదటిగానే ఆయన వ్రాసిన విధానాన్ని గురించి చక్కగా వివరించినాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక గొప్ప మాట లూకా గ్రంథకర్త వ్రాసి ఉంటున్నాడు. ఘనత వహించిన థియోఫిల, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరుగునవని నీవు తెలుసుకున్నటకు వాటిని అన్నిటినీ మొదటి నుండి తెరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఇక్కడ చూడండి, ఆయన తరచి పరిష్కారముగా తెలుసుకుని నేను తరచి చూచాడు, పరిష్కారంగా తెలుసుకున్నాడు, వరుస క్రమంలో రాసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకని మార్క్స్ వార్తలో కూడా మరి ఎంఐ మార్గములకు వెళ్ళిన సంగతిని గురించి 2 వచనాలు రాస్తే లూకాసు వార్త 24వ అధ్యాయంలో దగ్గర 10 వచనాలు పైచిలకు వచనాలు ఆ ఒక్క సంఘటన గురించి రాయటం చూస్తూ ఉన్నాం. అందుకని మరి ఒకే సంఘటన గురించి బైబిల్ గ్రంథంలో సువార్తల్లో 4 సువార్తల్లో రాయబడినప్పుడు, ప్రాముఖ్యంగా 3 సువార్తల్లో రాయబడినప్పుడు దాని యొక్క వివరణను గురించి మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనం లూకా సువార్త దగ్గరికి రావాలి. ఎంచేతనంటే ఆయన తరచి చూచాడు, వరుస క్రమంలో క్రోనలాజికల్ ఆర్డర్ లో రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇదే వాక్య భాగాన్ని పేతురు యొక్క పిలుపుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి యోహాను కూడా రాశాడు. యోహాను చాలా మరి క్లుప్తంగా ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి చూద్దాం యోహాను సువార్త మరి 1వ అధ్యాయాన్ని మనము చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, 41వ వచనం 42వ వచనంలో ఇతడు మొదట తన సహోదరుడిని సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పాడు. ఆంద్రియా, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు ఆంద్రియా మేము మెస్సియాను కనుగొన్నామని మరి చెప్పినప్పుడు యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, యేసు పేతురు వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయనర్థం. ఇక్కడ చూసినట్లయితే మరి చాలా ఒకే ఒక్క వచనంలో మరి యోహాను మరి పేతుర్ని ప్రభు పిలిచినటువంటి విధానం గురించి రాయటం మనం చూస్తున్నాం. అందుకని యోహాను సువార్తలో జరిగిన సంఘటనల గురించి ప్రాముఖ్యంగా మరి యేసు ప్రభు వారు మెస్సియా అని ఆ మెస్సియా లేక ఆయన దేవుడు మెస్సియా యొక్క ప్రవచనాలు ఆయనలో నెరవేరినవి అనేటువంటి ఆ వాక్య భాగములను మాత్రమే వాటిని వివరంగా యోహాను రాశాడు. ఆయన చేసినటువంటి మెస్సియా కార్యములు, మెస్సియాని రుజువు చేయుటకు ఆయన చేసిన కార్యముల తర్వాత ఆయన ఇచ్చినటువంటి మరి వివరణను వివరంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త క్రోనలాజికల్ ఆర్డర్ లో రాయబడినట్లయితే యోహాను సువార్త థియోలాజికల్ ఆర్డర్ లో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త వరుస క్రమంలో చారిత్రకమైన వరుస క్రమంలో రాయబడినట్లయితే మరి యోహాను సువార్త దైవ సంబంధమైనటువంటి క్రమంలో రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మరి తేడాను లేక ఈ యొక్క కంపారిజన్ ని మనము ఖచ్చితంగా
4 సువార్తల్లో కూడా మనము గమనించుకోవాలి. వాటిని క్రోడీకరించుకున్నప్పుడు మనకి అద్భుతమైనటువంటి చక్కని మరి విశ్లేషణతో కూడినటువంటి సత్యం మన ముందు, మన కండ్ల ముందు కనపడుతుందనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆయన సరస్సు తీరమున ఆయన వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు. గెన్నెసెరతు సరస్సు తీరమున ఆయన నిలిచున్నాడు. మరి యేసు ప్రభువారు మరి గలిలయలో చేసినటువంటి పరిచర్య, కపెర్నహూములో చేసినటువంటి పరిచర్య అద్భుతమైన పరిచర్యగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బెత్సైదా వాడైనటువంటి పేతురు మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క సరస్సు తీరమున మరి ఆయన 2 దోణులను చూచినట్లుగా మనకి 2వ వచనంలో కనిపిస్తోంది. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. మరి 3వ వచనము, ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశపూర్వకంగా సీమోనును ఆయన సంబోధిస్తున్నాడు. అనేకమైన దోణులు ఉన్నాయి, కానీ సీమోను దోణిని మాత్రమే ఆయన అడిగి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు యేసు ప్రభువారు ఆయన ఆ యొక్క మరి పడవను లేక ఆ దోణిను తీసుకొని ఆయన దోణిలో కూర్చుండి వాక్యమును బోధించున్నారని మనం ప్రశ్నించినట్లయితే మరి ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రాక్టికల్ రీజన్ అనేది వెలిచూపును బట్టి మనకు అర్థమవుతోంది. అది ఏమిటి అని అంటే మరి ప్రజలు ఆయన మీద పడుకున్నట్లుగా, in order to keep a distance between the crowd and himself, ఆయన మరి ఆ ప్రజల నుండి దూరముగా ఉండి నిమిత్తమై ఆయన దోణిలో ఉండి ఆయన వాక్యము బోధిస్తున్నారనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సముద్ర తీరంలో మరి ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క సముద్రం లోపల నుండి మరి సముద్ర తీరం నుండి కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నట్లయితే ఆ యొక్క వాయు తరంగాల ద్వారా శబ్దము చాలా స్పష్టంగా వినపడుతుంది. కనుక ఆయన దూరముగా ఉండటం ద్వారా సముద్ర తీరాన ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ వేవ్స్ ద్వారా ఆయన యొక్క మాట మరి ప్రజలందరికీ కూడా చేరడం కొరకు అనే విషయం అర్థం చేసుకోవాలి. మరి పేతురు తన యొక్క మరి దోణిని ఇచ్చి ఉన్నాడు, కానీ ఆయన తన పని ఆయన చేసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మరి అక్కడ చూడండి, మరి ఆయన వలలు కడుక్కుంటున్నారు. వారు వలలు కడుక్కుంటున్నారు. యేసు ప్రభువారు మరి పేతురు ఆయన మాట్లాడుచున్నారు. పేతురుతో ఆయన వాక్యము బోధించిన తర్వాత మరి ఆయన వారితో మాట్లాడుచున్నాడు. 3వ వచనము, ఆయన దోణిలో సీమోనుదైన దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీరు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను. యేసు ప్రభువారు తన యొక్క బోధ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన మనం చూసినట్లయితే మరి ఆ యొక్క బోధ అంతా కూడా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సీమోనుతో అంటున్నాడు, సీమోను, నువ్వు మరి నీ యొక్క దోణిని లోపలికి నడిపించి వలై అని చెప్తున్నాడు. మరి సీమోను మరి పేతురు వీరు ప్రొఫెషనల్ ఫిషర్మెన్. వీరు వారి యొక్క వృత్తి మరి చేపలు పట్టేటువంటి వృత్తి. కాబట్టి వారికి చేపలు పట్టే సమయం తెలుసు, చేపలు ఎక్కడ మరి ఏ సమయంలో అయితే దొరుకుతుందో తెలుసు, మరి ఏ సమయంలో మరి వారు వలలు వేయాలో, ఏ స్థలంలో వారు వలలు వేయాలో వారికి తెలిసిన వారుగా ఉంటున్నారు. అంచేత మరి సీమోను యేసు ప్రభువారి తోటి ఆయన మాట్లాడుచున్నాడు. నేను కొంతకాలం మరి నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫిషరీస్ లో నేను 1 సంవత్సర కాలం మరి పరిశోధన చేసి ఉన్నాను. మరి ఆ యొక్క చేపలు లేక వేదావల దగ్గర సోమనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నట్టే ఆ నదీ తీరాన, ఆ సముద్ర తీరాన మరి ఈ యొక్క పరిశోధన సాగించాను. మరి అక్కడ పరిశోధన చేయడానికి మరి నేను చేసేటువంటి పని ఏమిటంటే ఆ సముద్ర తీరాన మరి ఏ సమయంలో వెళ్ళాలో, మరి ఏ స్థలంలో వేయాలో కొన్ని నిర్దిష్టమైనటువంటి మరి
ఆదేశాలు లేక మా యొక్క ప్రాసెస్ ఇస్తూ ఉండేవారు. ఎలాగ వెళ్తే నీకు ఏమేమి దొరుకుతాయనే విషయాల్ని బోధిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ యొక్క జ్ఞానం చాలా కాలం ఆ జ్ఞానంతో మరి నా మనసులో ఉండింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరి యొక్క వృత్తే చేపలు పట్టే వృత్తి. కానీ యేసు ప్రభువు అంటున్నారు, మరి నువ్వు యొక్క నావను నీ యొక్క దోణను లోపలకు నడిపించమని చెప్తున్నాడు. లోతులకు నడిపించము, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాడు. ఆలోచన చేయండి, ఒక స్కిల్డ్ పర్సన్, మరి తన వృత్తిరీత్యా మరి ఆరితేరినటువంటి వ్యక్తి, మరి ఆయనకు ఇక్కడ బోధకుడు, ఈయన మరి మత బోధకుడిగా ఉన్నాడు. ఈయన మరి ప్రజలకు ధర్మశాస్త్రం గురించి బోధించేవాడుగా ఉన్నాడు. మరి అనేకమైన మరి ఆశీర్వాదాలు ప్రజలు ఈయన దగ్గర నుంచి పొందడం చూస్తూ ఉన్నాం. ఈయన ఆకర్షించేటువంటి బోధకుడుగా ఉన్నాడు. కానీ ఈ బోధకుడు ఒక ప్రొఫెషనల్ కి మరి ఒక ప్రొఫెషనల్ సజెషన్ ఇచ్చినట్లుగా అనిపిస్తా ఉంది కదండి. ఆయన చేపలు పట్టేవారు సజెషన్ ఇస్తే అది అర్థం ఉంది. కానీ మరి చేపలు పట్టే వారికి ఒక బోధకుడు ఆలోచన ఇస్తే అది ఎంతవరకు అర్థవంతంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. కానీ అదంతా మాత్రం కూడా అర్థవంతంగా ఉండదు. ఒక డాక్టర్ కి మరి ఏదైనా వైద్య సంబంధమైన ఆలోచన ఇవ్వటానికి డాక్టర్ ఇస్తేనే అది తీసుకుంటారు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఎటువంటి సలహా ఇవ్వగలరు? ఆలోచన చేయండి. మరి ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి ఇంజనీర్ ఆలోచన ఇస్తే అది యాక్సెప్టబుల్ గా ఉంటుంది. కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మరి ఆ యొక్క ఆలోచన ఇస్తే అది ఎంతవరకు అంగీకారంగా ఉంటుంది, ఎంతవరకు అర్థవంతంగా ఉంటుంది ఆలోచన చేస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారిని ఎలా తలంచున్నాడంటే ఒక బోధకుడిగా తలంచున్నాడు. యేసు ప్రభువారు ఆయన బోధకుడిగా భావించున్నాడు. అనేక మందిని మరి ఆకర్షించేటువంటి ఒక పాపులర్ పేరు కాంచినటువంటి బోధకుడిగా మాత్రమే ఆలోచన చేసినాడు. యేసు క్రీస్తు ప్రభువారు గౌరవప్రదమైనటువంటి మరి ఆ యొక్క బోధ చేసేవాడుగా మరి గమనించినాడు. యేసు ప్రభువారి యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన ఒంటరిగా అనే విషయం పేతురుకు తెలుసు లేదో నాకు తెలియదు. మరి కానీ యేసు ప్రభువారు బోధకుడు అనే విషయం మాత్రమే పేతురుకు తెలుసు. కానీ ఈ సమయంలో పేతురు యేసు ప్రభువారితో ఈ మాట చెప్తున్నాడు, సీమోను ఏలినవాడా, మాస్టర్ చెప్తున్నాడు, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేది దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రభువా, వీఆర్ ప్రొఫెషనల్స్, వీఆర్ ఫిషర్మెన్. మాకు తెలిసినటువంటి జ్ఞానము చొప్పున, మాకు తెలిసినటువంటి నైపుణ్యము చొప్పున, మాకు తెలిసినటువంటి మా ముందున్నటువంటి ఆలోచన చొప్పున మేము రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము. మాకు ఏమి కూడా దొరకలేదు. మా వలలు కడుక్కుంటున్నాం. కానీ ఇగో నీ బోధ విన్నాను ఈ సమయంలో, అద్భుతంగా మాట్లాడావు నువ్వు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ప్రజలందరూ కూడా నీ వాక్యం విని మేలు పొందారు. నీవు చెప్పినటువంటి మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కాబట్టి నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. నీ మాట చొప్పున. ఎంత చక్కని మాట, ఎంత చక్కని కన్ఫెషన్ ఆయన చేస్తున్నాడు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేదమని ఆయనతో చెప్పాను. We searched all over. We searched all over. We have worked all night. మేమంతా కూడా మేము వెతికి ఉన్నాము. రాత్రంతా కూడా మేము ప్రయాసపడి ఉన్నాము. We have used our experience to catch the fish. మా యొక్క అనుభవం అంతటిని కూడా ఉపయోగించాము ఈ చేపలు పట్టడానికి. కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చేపలకు ఆజ్ఞాపించి ఉంటాడని తలస్తా ఉన్నాను. ఆయన చేపలు ఆజ్ఞాపించినప్పుడు చేపలన్నీ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. నీ మాట చెప్పున, ఆయనను నీ మాట చెప్పున. యేసుక్రీస్తు ప్రభువారి మాట అద్భుతమైన మాట. కానా విందులో కూడా మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారి తల్లి మరియ వచ్చి తన శిష్యులతో చెప్పింది,
ఈయన మీతో చెప్పినది చేయండి, ఈయన మాట చొప్పున మీరు చేయండి. ఆయన మాట చొప్పున మరి వారు నీళ్లు బాణంలో నింపినప్పుడు నీళ్లు ద్రాక్షారసమైనట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయనను నీ మాట చొప్పున మేము చేస్తాం. ఒక భక్తుడు ఇలాగా మరి మాట్లాడినాడు. వీఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ సక్సెస్ when we permit Jesus to give the orders, and we are usually closer to success than we realize. But it's a statement చెప్తా ఉన్నా. We are never far from success when we permit Jesus to give the orders, and we are usually closer to success than we realize. ప్రభు మనకు మరి ఆజ్ఞాపించినట్లయితే మనము ఆ యొక్క విజయాన్ని దగ్గరలో ఉన్నాం. వీఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ సక్సెస్ వెన్ వి పర్మిట్ జీసస్ టు గివ్ ద ఆర్డర్స్. అంత మాత్రమే కాదు, కానీ ఆ విజయము ఎటువంటి విజయం అంటే మనము ఊహించిన దానికన్నా ఎక్కువైనటువంటి విజయం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు వినినప్పుడు మనము పొందబోయేటువంటి విజయము ఊహించిన దానికన్నా ఉన్నతమైన విజయము. చూసినట్లయితే మరి 6వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. పేతురు మార్క్స్ వార్తలో ఈ విషయాలన్నీ కూడా రాయలేదు. తన యొక్క నారేషన్, ఆ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతటి కూడా నారేట్ చేయలేదు, వివరించలేదు. కానీ మరి అక్కడ ఏమన్నారంటే, వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. అక్కడ జరిగిన సంఘటన అంతటి కూడా ఆ యొక్క అద్భుతాన్ని పేతురు వివరించలేదు. కానీ ఆయన జీవితంలో అంతకన్నా గొప్పదైన అద్భుతాన్ని పొందినాడు కనుక ఈ అద్భుతం ఆయనకి చిన్న అద్భుతంగా అనిపించవచ్చు. అసలైన అద్భుతము తన జీవితము మార్చబడుట కనుక మరి ఆ మార్చబడిన జీవితం గురించి ఆలోచన చేసి ఉండవచ్చు. అందుకని మార్క్స్ వార్త రాస్తున్నప్పుడు ఆ యొక్క వివరణాంతరం కూడా ఇవ్వలేదు. కానీ లూకా ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. 2 దోణులు మునుగునట్లు నింపిరి. దాని యొక్క వెల ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దగ్గరగా ఆ మధ్య కాలంలో దాన్ని సింపుల్ క్యాలిక్యులేషన్, సింపుల్ కూడికలు, హెచ్చువేతలు చేసినప్పుడు నాకు అనిపించింది, అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి చేపలు పట్టేవారు వారు వేసే ఒక ట్రక్ లోడ్ యొక్క వెల దాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే ఒక 4 లక్షల రూపాయలు విలువైనది, 5 లక్షల రూపాయలు విలువైనటువంటి పంట. అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్లుగా మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క ధోనిను తీసుకున్నట్లో ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏమి చేయనంటే పేతురు యొక్క జీవితంలో గొప్పదైనటువంటి కార్యము చేయట కొరకు ఆయన తీసుకుని ఉన్నాడు. బట్ గాడ్ ఆస్క్స్ యు టు గివ్ సంథింగ్. God has a higher and greater purpose in our life. నీ జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశమును, ఉన్నతమైన ఆశీర్వాదమును నీకు ఇచ్చిన నిమిత్తమై నిన్ను ఆయన కొన్ని అడుగుతూ ఉంటాడు. తాత్కాలికంగా కొన్ని గంటల కొరకు ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఆ ధోనిని అడిగాడు ప్రభువారు. కారణం ఏంటంటే పేతురు యొక్క జీవితంలో 2 దోణులతో నింపబడినటువంటి చేపలు ఇవ్వాలనేది ఒక అద్భుతం పేతురు తన జీవితంలో చూడాలని. మరి అంత మాత్రమే కాదు, కానీ దాని ద్వారా పేతురు తన వైపుకు ఆకర్షించబడి తన శిష్యుడిగా ఉండి తన యొక్క స్వభావంలోనికి
క్రీస్తు యొక్క దైవత్వంలోనికి అతడు రూపాంతరం చెందుట దేవుని యొక్క ఉద్దేశమైనది. పేతురు ప్రభు అడిగినప్పుడు సీమోను ఆయన తన యొక్క దోణను ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభు ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం, ప్రభు నీ జీవితంలో నిన్ను ఏదైనా అడుగుతున్నట్లయితే నువ్వు అది ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటున్నావా? నువ్వు ఆయనని ఏది అడిగితే అది ఆయనకి ఇవ్వు. ఆయన నీ జీవితంలో ఆయన చేతిలో మరి ఆయన అడిగినది ఉండటం మంచిది. ఒక్క దోణి, ఖాళీ దోణిలో యేసు ప్రభు వారు కూర్చుండి ప్రజలందరికీ ఆత్మీయమైన ఆహారాన్ని పంచారు. కానీ ఇన్ రిటర్న్ మరి తిరిగి 2 దోణుల మరి ఆ యొక్క చేపలను ప్రభు పేతురికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఆ యొక్క నింపుదలకు కావలసినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే నీ దగ్గర ఉన్నది ఏదో, ఆయన నిన్ను అడుగుతున్నది ఏదో అది ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడు. గాడ్ వాంట్స్ దట్. ప్రభువుకి అది అవసరమైనది. ఇది ప్రభువుకు కావాలి. ఆయన నిన్ను ఆశీర్వదించడం కొరకే ఆయన నిన్ను అడుగుతున్నాడు. అదేంటో నాకు తెలియదు. దట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు నీ దేవునికి సంబంధించింది ఆ పోరాటం. ఆయనకు ఇవ్వకుండా అన్నప్పుడు ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వకుండా, ఆయన నిన్ను అడుగుతున్నది ఆయనకి ఇవ్వకుండా నువ్వు ఆయన చేత నింపబడటానికి, ఆయన ఆశీర్వాదంతో నీ హృదయాన్ని నింపుకోవటానికి అవకాశం లేదు. చూసినట్లయితే పేతురు దోణ మాత్రమే కాదు, కానీ వేరొక దోణ, 2 దోణల చేపలు అక్కడ పడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పేతురు అక్కడితో విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు పేతురు అక్కడితో విడిచిపెట్టలేదు. ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోనికి తీసుకువెళ్ళాలని ప్రభువారు ఆశపడుతుంటున్నారు. దయచేసి చదువుదాము 7వ వచనము. 8వ వచనము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాడు. నన్ను విడిచిపో. ఎందుకు పేతురు ఈ మాట చెప్తున్నాడు? నన్ను విడిచిపో అని ఎందుకు చెప్తున్నాడు? దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేస్తాం. ఆయన ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. ఈ అద్భుతం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క జీవితంలో గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నారు. పేతురును మారుస్తున్నారు. పేతురుకి కేవలము చేపలనిచ్చుట కాదు, కానీ పేతురు యొక్క జీవితంలోనికి ఒక గొప్ప మార్పును తీసుకుని రావడానికి ఇష్టపడుతుంటున్నారు. యేసు ప్రభువారు పేతురును పిలుచుటలోని ఉద్దేశం, పేతురు యొక్క జీవితంలో అద్భుతం చేయటంలోని ఉద్దేశం, ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి కార్యం అవి చేపలు కాదు, 2 దోణల యొక్క చేపలు కాదు. చాలాసార్లు నేను ఆ యొక్క సినారియోలో, ఆ యొక్క పరిస్థితుల్లో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను, నన్ను నేను పెట్టుకుంటూ ఉంటాను. వాట్ ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ దట్ పొజిషన్? ఆ యొక్క పేతురు స్థానంలో నేను ఉంటే ఏం చేస్తుండేవాడు? 2 దోణెలు చేపలు పట్టుబడినప్పుడు పేతురు స్థానంలో ఉంటే నేనుంటే ఏం చేసేవాడు తెలుసా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్ దట్ యు హావ్ గివెన్ టు మీ. 4 lakhs 5 lakhs నువ్వు నాకు ఇచ్చారు, నాకు చాలు ఇది. అనేక నెలలకు సరిపడినటువంటి నాకు నా కుటుంబం నడిపించుకోవడానికి నాకు కావాల్సినటువంటి ఆహారం నువ్వు ఇచ్చావు, చాలా సంతోషం, థ్యాంక్ యూ. మేబీ కొంతమంది ఏం చేస్తుండేవారంటే 10వ వంతు ఇచ్చింటుండేవారు. ప్రభా ఇదిగో కొంత నీకు తీసుకుని వస్తున్నాను, ప్రథమ ఫలం అని చెప్పించుండేవారేమో. మంచిదే, కానీ ఇక్కడ పేతురు చేసిన పని ఏంటో తెలుసా? గాడ్ డజంట్ నీడ్ ఆల్ దట్. పేతురు యొక్క ఒప్పుకోలు కొరకు మనము చూడవలసిన వారు. పేతుర్ని ప్రభు తాకాడు. ఈ కార్యం ద్వారా పేతురు యొక్క మనస్సాక్షి మరి తాకబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా నీ మనస్సాక్షి ఎప్పుడైనా తాకబడిందా? నీ జీవితంలో మరి పేతురు జీవితంలో ఆయన మనస్సాక్షి తాకబడింది. ఆయన ఆ కార్యము చేసినటువంటి వ్యక్తి ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. I'm standing before a holy man. I'm standing before a holy master. I'm standing before a holy God. I'm standing before a holy Messiah. నేను పరిశుద్ధుడైన ఈ మనుషుల ముందు నిలబడుతున్నాను, పరిశుద్ధుడైనటువంటి బాలకుడు ముందు నిలబడుతూ ఉన్నాను, పరిశుద్ధుడైనటువంటి మెస్సయ ముందు నిలబడుతున్నాను, నేను పరిశుద్ధుని ముందు నిలబడుతున్నాను. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఈయన దేవుడు పరిశుద్ధుడైన దేవుని ముందు నేను నిలబడతా ఉన్నాను. He saw the holiness of God in Jesus Christ. అంచేతనే ఒక గొప్ప ఒప్పుకోలు చేస్తున్నాడు. ఆయన మనస్సాక్షి తాకబడింది, ఆయన అంతరంగపు ఆత్మ తాకబడింది అద్భుతం ద్వారా. అంచేత ఈ అద్భుతము జరిగినప్పుడు పేతురు యొక్క జీవితంలో పేతురు ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాడు, ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ఉంటున్నాడు. మోకాళ్ళ ఎదుట, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి శిష్యత్వం యొక్క లక్షణం గురించి మనం ఆలోచన చేశారు. ఆయన దేవుడుగా, యు ఆర్ వర్తీ ఆఫ్ వర్షిప్. ఆయన ఎదుట సాగిలపడి నేను పాపాత్ముడను అని చెప్పి లేవి లేక మత్తయి యొక్క పిలుపులో యేసు ప్రభువును చూసినప్పుడు ఆయన పాపములను క్షమించువాడు అనేటువంటి గ్రహింపుతో ఆయన వెంబడించాడు. ఇక్కడ పేతురు యేసు ప్రభువును చూసినప్పుడు in the first sight he thought he was a master, he was a preacher, but then when he looked intently on him, he realized he is the holy Messiah. పరిశుద్ధుడైన మెస్సీయగా గుర్తిరిగినాడు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకుని ఉన్నాం. మరి ఆంద్రియా మరి పేతురు యేసు ప్రభువుని పరిచయం చేశాడు అనే విషయం చెప్తున్నప్పుడు ఆయన దయచేసి చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయన పేతురు యొక్క ఒప్పుకోలు గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఆయన నీవు మెస్సయ్యవు, మేము మెస్సయ్యను కనుగొంటామని చెప్పినప్పుడు యేసు నొద్దకు పేతురును తోడుకొని వచ్చాడు. మెస్సయ్య, he was standing before Messiah. ఆయన పేతురు మరి మెస్సయ్యను కనుగొన్నాడు, ఈ ఆంధ్రియ కనుగొన్నానని చెప్పాడు. పేతురు మరి సమయంలో ఈ మెస్సయ్య ముందు నిలబడి ఉన్నాడు. ఈ మెస్సయ్య ఎవరు? ఈయన పరిశుద్ధుడు. He could see the contrast between him and Christ. యేసుక్రీస్తు ప్రభువారికి తనకి మధ్య తేడాను గమనించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుతో సమానుడిగా చేసుకున్నట్లేదు. నేను ఓడిపోయాను, నేను వలలు వేసినాను కానీ అవి చేపలు పట్టలేదు. I failed in getting the fish, but then through his word he's the one, he's the source of my success. నా యొక్క విజయమునకు ఈయన కారకుడు. ఈయన భవిష్యత్తును చూచి దేవుడు మాత్రమే కాదు, ఈయన సమస్తము కూడా చూచినటువంటి దేవుడు. ఈయన ఆజ్ఞ చొప్పునే చేపలు విస్తారముగా పడినవి. రెండవ కాంట్రాస్ట్ చూస్తూ ఉన్నాడు. నేను మనుషుడను, పాపాత్ముడను, కానీ ఈయన పరిశుద్ధుడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధతను చూడగలరో వారు పశ్చాత్తాపంలోకి రాగలరు. కానీ నేటి దినాన కొంతమంది క్రీస్తు విరోధులు వారు కాంట్రాస్ట్ చేస్తా ఉన్నారు. యేసు ప్రభువారికి తమకి మధ్యన కాంట్రాస్ట్ చేస్తున్నారు. ఎలా కాంట్రాస్ట్ చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభువారు పాపాత్ముడు, మేము పరిశుద్ధులు. అంచేతనే వాళ్ళ హృదయంలో నుంచి దేవదూషణ దొంతరులుగా
వారి నోట్లో నుంచి వస్తూ ఉంది. కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే యేసు ప్రభువారు పాపి అంట, వీడు పరిశుద్ధులంట. ఆయన పుట్టుక పాపం అంట, ఈ వీరు పుట్టుక పరిశుద్ధం అంట. ఆయన పాపాన్ని బట్టి సిలువలో వేయబడ్డాడంట, వీరు పరిశుద్ధులు కాబట్టి జీవిస్తూ ఉన్నారు. అంచేతని హృదయంలోంచి కంపునంతటిని కూడా కక్కుతున్నారు. దుర్వాసనతో కూడినటువంటి వాంతులు వారు చేసుకుంటా ఉన్నారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధతను గమనిస్తారో వారి అంతరంగంలో ఉన్నటువంటి కంపు, వారి అంతరంగంలో ఉన్నటువంటి పాపము, వారి అంతరంగంలో మనస్సాక్షి, కడగబడినటువంటి మనస్సాక్షి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి, కఠినమైనటువంటి మనస్సాక్షి, మరి రాతిగా మార్చబడినటువంటి మరి మనస్సాక్షిని ఆయన తాకుతాడో, ఆయన పరిశుద్ధత తాకుతాడో వారి మనస్సాక్షి మార్చబడుతుంది. వారి మనస్సాక్షిలో నొప్పించబడతారు. అది పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ఇక్కడ చూడండి, పేతురుని ప్రభు పిలుస్తున్నప్పుడు, ప్రభు పేతురుకి అద్భుతం కార్యం చేసినప్పుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారి దగ్గర సాగిలు పడుతున్నాడు. నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమందరి. నేను అనుకుంటా ఉన్నాను, they and the people, they and his friends, they are so surprised. మా జీవిత కాలంలో మేము ఎన్నడూ కూడా ఇటువంటి కార్యాన్ని మేము చూడలేదు. అంచేత అన్సందులో సాగిపడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా గమనించావా? ఆయన నిన్ను ఆశీర్వదించిన కొద్దీ, ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వచ్చిన రీతిగా చూచి నువ్వు ఎప్పుడైనా నీ మనస్సాక్షిలో తాకబడి, అయ్యో నేను దీనికి యోగ్యుడను కాను, అర్హుడను కాను, నన్ను ఎందుకు నువ్వు దీవించావు ప్రభువా? ఒక దీనత్వంతో కూడిన హృదయం, ఒక పశ్చాత్తాపంతో కూడిన హృదయము దేవుని సన్నిధిలో ఇలాగను మాట్లాడుతుంది. ప్రభువా, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించావు? ఒక కఠినమైన హృదయం, ఒక నింద మోపే హృదయము ఇలా మాట్లాడుతుంది, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని మాట్లాడుతుంది. నువ్వు నాకే ఎందుకు ఈ శ్రమలు కలుగు చేస్తున్నావు అని మాట్లాడుతుంది. చూసినట్లయితే పేతురు, ఆయనతో వారు విస్మయం పొందారు. పేతురు అయితే నేను పాపాత్ముడు, అయ్యో పరిశుద్ధుడైన నీ ముందు నేను నిలబడలేను అని చెప్తున్నాడు. పేదల జీవితంలో బలహీనుడే. పేదల్లో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. తాను ఒక సమయంలో పేతురు తన యొక్క సహజమైన స్వభావం దూకుడుతనం, పేతురులో పెరిగి స్వభావం ఉన్నది. పేతురు మరియు ఒక సమయంలో యేసు ప్రభువాన్ని బహిరంగంగా ఆయన ఎరగనట్టున్నాడు. మరియు ఆయన అనవసరంగా ఒక సమయంలో ఆయన సభించుతూ ఒట్టు పెట్టుకుంటున్నాడు. పేతురుకి జీవితంలో త్వరపడేటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు, దూకుడు ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ ప్రభు ఆయన పిలుస్తున్నాడు. ఇసుక వంటి పేతురును రాయిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కేఫా అనే పదానికి అర్థము ఏమిటి అని అంటే నువ్వు రాయివి. పేతురు, నువ్వు ఇసుకలాగా ఉన్నావేమో, కానీ నువ్వు అనేకమైన బలహీనతలు నేను ఉండొచ్చు, కానీ నేను నిన్ను దీవించబోతున్నాను. దయచేసి చూద్దాం. కింద వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనము, ఏదనగా వారు పట్టిన 10వ వచనము, అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జబదేయి కుమారులకు యాకోబు యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోణులను దరికి చేర్చారు. ఐ డు నాట్ నో వాట్ హ్యాపెండ్ టు ది ఫిష్. అక్కడ చేపల రాసి ఏమైందో తెలియదు. వాటన్నిటి కూడా విడిచిపెట్టారు. యేసు ప్రభువారిని ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నది అదే. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన వెంబడించిరి. వెంటనే there is no waiting.
Immediately he decided to follow immediately. వెంటనే అతడు వారు యేసు ప్రభువాన్ని పేతురు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురుతో ప్రభు మాట్లాడినటువంటి ఒక మాట, ఈ జాలర్లు యొక్క సహజమైనటువంటి గుణం. వారు ఈ జాలర్ నుంచి యేసు ప్రభు వారు పలికినటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే, నేను మిమ్మల్ని మనుషుల పట్టు వాడవైందు, మనుషుల పట్టు జాలరిగా నేను నిన్ను చేస్తాను. ఫిషర్స్ ఆఫ్ మెన్, ఐ విల్ మేక్ యు ఫిషర్స్ ఆఫ్ మెన్. ఇక్కడ చేపల పట్టు జాలర్ని ఫిషర్ మెన్ అంటాం, ఫిషర్ మ్యాన్. కానీ మరి ఫిషర్ మ్యాన్ చేపలు పట్టేవాడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులను పట్టు జాలరి లేక ఆత్మలను పట్టు జాలరిగా నేను చేస్తాను. చేపల పట్టు జాలరి ఆత్మల పట్టు జాలరిగా చేయబడను. There is a promotion, there is a change of vocation that God is going to bring forth in the life of Peter. సహజంగా చేపలు పట్టే జాలరికి మరి సహనం వారికి ఎక్కువ ఉంటుంది. వారెంతో సహనం కలిగిన వారుగా ఉంటారు. దే డోంట్ క్విట్. మనం చదువుకుని ఉన్నాం, రాత్రంతా కూడా కష్టపడ్డాం. కానీ మాకేం కూడా దే డోంట్ క్విట్. వారు త్వరగా విడిచిపెట్టరు. ఆ పని అయ్యే వరకు కూడా వారెంతో సహనంగా చేస్తారు. చేపలు పట్టే జాలర్లో రెండవ లక్షణం ఏమిటంటే, వారు ఎప్పుడు కూడా ఒక టీమ్గా వారు పని చేస్తారు. దట్ ఈస్ అ టీమ్ స్పిరిట్. చేపలు పట్టే జాలర్లో ఉండేటువంటి మూడవ లక్షణం ఏమిటంటే, వారికి నాయకుడైన వ్యక్తి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లయితే దాన్ని వెంటనే అమలు చేస్తారు. చేపలు పట్టే క్రమంలో చేపలు దొరికే సమయంలోనే ఆ స్థలంలోనే వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అక్కడ ఆర్గ్యూ చేసుకుని జట్టులో ఒకరితో ఒకరు సంభాషించుకుని ఇది అవునా కాదా అని ఇలాగ ఆలోచన చేసినట్లయితే చేపలు వెళ్ళిపోతాయి. చేపలు పట్టే జాలరుకున్న లక్షణం ఏమిటంటే, వారు వెంటనే విధేయత చూపిస్తారు. సైనికులు కూడా అంతే. సైనికులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, he should take the orders. A fisherman should have the ability or quality of taking the orders. చేపల పట్టు జాలర్లు యొక్క నాలుగవ లక్షణం ఏమిటంటే, వారు ధైర్యవంతులుగా ఉంటారు. వారు ఎంత దూరమైనా వెళ్తారు, సముద్రంలో ఎంత లోతుకైనా వెళ్తారు. వారు అలల యొక్క తాకిడిని తట్టుకుంటారు, సముద్రంలో తుఫానులు తట్టుకుంటారు. వారు ఎంత దూరమైన ఎదగలరు, వారు ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు. చేపలు పట్టే జాలరి పట్టేటువంటి లక్షణం, ఐదవ లక్షణం ఏంటంటే, వారు సహజంగా నాయకులుగా ఉంటారు. మంచి లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లక్షణాలని పేతురు ఆత్మల పట్టు జాలరిగా చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంచేత అదే పదజాలాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. నువ్వు చేపల పట్టు జాలరివి, యు ఆర్ ఫిషర్ మ్యాన్, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మిమ్మల్ని ఆత్మల పట్టు జాలరిగా నేను చేస్తాను. మరి ఆత్మల పట్టు జాలరి గురించి ఆలోచన చేసినట్లయితే, ఇది గ్రీకులు రోమన్లు ఈ యొక్క పదాన్ని ఉపయోగించారు. గ్రీకులు రోమన్లు ఈ యొక్క పదం ఉపయోగించేవారు. ఇది ఒక ఫిలసాఫికల్ టర్మ్ గా మరి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఫిషర్స్ ఆఫ్ మెన్ అనేటువంటి పదం మరి ఫిలసాఫికల్ టర్మ్. దానికి అర్థం ఏంటంటే, టు పర్సుయేట్ మెన్ అండ్ క్యాచ్ దెమ్ విత్ ట్రూత్. ఫిషర్స్ ఆఫ్ మెన్ అర్థం ఏంటంటే, మనుషులను వాళ్ళని వెంబడిస్తూ వారిని సత్యమును పట్టుకునేటట్టుగా చేయటం, వారు సత్యమును పట్టుకునేటట్టుగా చేయటం. ఫిషర్స్ ఆఫ్ మెన్ మీన్స్ టు పర్సుయేట్ మెన్ అండ్ క్యాచ్ దెమ్ విత్ ట్రూత్. సత్యంతో వారిని పట్టుకునట. ఇది ఒక ఫిలసాఫికల్ టర్మ్
గ్రీకు రోమన్ ఫిలసాఫికల్ టర్మ్ ఆ దినాల్లో ఈ పదాన్ని ఉపయోగించేవారు. యేసు ప్రభువు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు. పేతురు, ఇక నుండి నువ్వు చేపల పట్టు జాలరివి కాదు, కానీ ప్రజలను సత్యముతో పట్టుకునేవాడుగా నేను నిన్ను చేయబోతా ఉన్నాను. దాని కొరకు నీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు నేను పిలుస్తున్నాను. ఈ ఫిషెస్ ఆఫ్ మెన్ అవటంలో పేతుర్ని ప్రభు ఎలా దీవించాడో మనం చూడబోతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కంపారిజన్ పేతురు యొక్క జీవితంలో, కాంట్రాస్ట్ రాదర్ పేతురు యొక్క జీవితంలో మనం గమనించాలి. పేతురు ఇంతవరకు కూడా చేపలు పట్టే జాలరి యొక్క పని ఏమిటంటే బ్రతికిన చేపలు పట్టుకుంటాడు, అవి అమ్మటానికి వెళ్ళినప్పటికీ చచ్చిపోతాయి. A fisherman takes the live fish and eventually they die. But whereas fishers of men, they take dead people and with the truth of God they become alive. చనిపోయిన వారిని క్రీస్తు సత్యముతో పట్టుకుని క్రీస్తునందు వారిని సజీవులుగా చేయటం అర్థం కదండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయన మనం బ్రతికించాడు. చనిపోయిన ఆత్మలు క్రీస్తునందు లేచుట, ఆత్మంగా పాపం విషయంలో క్రీస్తు దేవుని విషయంలో చనిపోయిన వారు మరి ఆత్మలు పట్టు జాలరి ఏం చేస్తారంటే మరి వారిని బ్రతికించేవాడుగా, మరణములో నుండి జీవములోనికి దాటుటకు, ప్రజలు దాటుటకు వీరిని ఆయన సాధనంగా వాడుకోబోతా ఉన్నాడు. చేపలు పట్టువారు బతికిన చేపలు పట్టుకుంటారు, చచ్చిపోతాయి. కానీ ఆత్మల పట్టు జాలరి చచ్చిపోయిన వారిని, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని బ్రతికించేవాడుగా, తన దేవుని క్రీస్తు సత్యంతో క్రీస్తు యొక్క ఆత్మతో వారిని దర్శించి బ్రతికించేవాడు. There is a promotion in Peter's life. పేతురు యొక్క జీవితంలో ఒక గొప్పదైనటువంటి ఉన్నత స్థితికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పేతురు యొక్క మనస్సాక్షిని ఆయన తాకి ఉన్నాడు. పేతురు యొక్క మనస్సాక్షిని తాకి ఆయన పశ్చాత్తాపంలోనికి ఆయన నడిపించున్నాడు. పేతురికి తన యొక్క పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షతను ఆయన ఇచ్చిన్నాడు. ఎలాగను అంటే ఆయన యొక్క అవసరతలను ప్రభువు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో పేతురుని ఒక ప్రత్యేకమైన పిలుపుకు పిలుస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే పేతురు అవసరతలను తీర్చడం మాత్రమే కాదు, కానీ పేతురు నేను నీతో సహవాసం చేయనంటున్నాను. God had called Peter for an exclusive love. ఒక విశేషమైన ప్రత్యేకమైన ఆయనకు మాత్రమే చెందినటువంటి ప్రేమ బంధములోనికి ప్రభు పేతురుని నడిపిస్తున్నాడు. పేతురు, నీవు నీ జీవితంలో నేను ఒక అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాను. నువ్వు పడిపోయిన వాడవే, పడిపో స్వభావం కలిగిన వాడవే, నీలో దుడుకుతనం ఉన్నది, జారిపోయే లక్షణం ఉన్నది, పిరికితనం ఉన్నది, దుడుకుతనం ఉన్నది, పిరికితనం ఉన్నది. కానీ నేను నిన్ను మార్చబోతా ఉన్నాను. నువ్వు ఇసుక వంటి వాడులాగా ఉండొచ్చు, కానీ నువ్వు రాయుగా నేను చేయబోతా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ది గాడ్లీనెస్. దైవత్వంలోనికి నేను మార్చబోతూ ఉంటున్నాను. అంచేత పేతురు ఆ యొక్క సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభువారు మరణం పునరుత్థానుడైన తర్వాత తన పరిచర్యలో పేతురు ఈ గొప్ప ఒప్పుకోలను ఆయన ఒప్పుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. మనందరినీ కూడా అదే పిలుపులోనికి పిలుస్తున్నాడు. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము చదువుకుందాం. 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్తగా పడుడి. మరి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రికలోనే
4వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే ఆ మహిమ కింద మధ్య భాగంలోకి వచ్చినట్లయితే ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క ఉద్దేశం ఆయన తెలియజేస్తున్నాడు. ఆ మహిమా గుణాశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించినాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగుటకు అనుగ్రహించినాడు. He called us to be partakers in the godliness that Christ is offering us, and He has promised us to be the partakers of godliness. ఎందుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు అంటే దేవత్వములో పాలివారు కొరకు. పేతురు యొక్క జీవితంలో ఆ యొక్క ఎక్స్క్లూసివ్ లవ్ కొరకు ఆయన పిలిచాడు. ఇంకెవరికి కూడా షేర్ చేసుకోలేనటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క ప్రేమలోనికి, ఆ వ్యక్తిగతమైన సంబంధంలోనికి ప్రభు పేతురుని పిలవటం మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు యొక్క జీవితంలో ఆయన గొప్పదైన కార్యములు ఆయన జరిగించున్నాడు. ఆయన పేతురు యొక్క జీవితాన్ని ఆయన మార్చడం మనం చూస్తున్నాం. పేతురు తన జీవితంలో మరి ఆయన ఎలాగునా ఆయన రూపాంతరం చెంది ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. పేతురు జీవితంలో పేతురు జారిపోతున్నప్పుడు కూడా పేతురుని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. తనతోని సంబంధంలో ఎదుగుటకు సహాయం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి యేసు ప్రభువు శిష్యులను తీసుకుని వెళ్ళినారు. అక్కడ గొప్పదైన దర్శనం, సంఘమును గురించిన దర్శనాన్ని ఇవ్వబడుతున్నారు. ఆ సమయంలో మరి ఆ దర్శనాన్ని ఇవ్వడానికి ముందుగా తన శిష్యులు అడుగుతున్నారు, లోకము నా గురించి ఏమనుకుంటున్నది? ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? లోకము కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది బోధకుడు అన్నారు. మరి పేతురు కూడా ప్రారంభంలో అలా తలంచి ఉంటాడు. కానీ మరి సమయంలో పేతురు చెప్తుంటున్నాడు, దయచేసి చూద్దాం, మీరైతే నేను ఎవరినైనా చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు పేతురు 16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ లో క్రీస్తుతో మరి దేవునితో ఆయనకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క క్లోజ్ రిలేషన్షిప్ లో గొప్పదైనటువంటి ప్రత్యక్షతను, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన గొప్పదైన ప్రత్యక్షతను ప్రభు పేతురుకి ఇస్తా ఉన్నారు. ఆ ప్రత్యక్షత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించినటువంటి ప్రత్యక్షత. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోక సంబంధమైనటువంటి మానవులకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత ఉన్నతమైన ప్రత్యక్షతను పేతురు పొందుకున్నాడు. అది ఏమిటి అంటే దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షను పొందుకుని ఉన్నాడు. అంచేతనే ఈ యొక్క ఎక్స్క్లూసివ్ లవ్ లో దేవునితో పేతురుకి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ప్రేమలో మరి పేతురు అనేక సార్లు స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక సమయంలో ఆయన నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా భయపడ్డారు. ప్రభు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ పేతురుతో ఆ సంబంధంలో ప్రభు పేతురును పిలిచిన్నాడు కనుక మరి ప్రభుతో పేతురు మాట్లాడుతున్నాడు. ఇట్ వాస్ అన్ ఇంటిమేట్ పర్సనల్ ఎక్స్క్లూసివ్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ దట్ హి హ్యాడ్ విత్ జీసస్ క్రైస్ట్. ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిహితమైనటువంటి ప్రేమ పేతురు కలిగి ఉన్నాడు కనుక పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు క్రీస్తు అయితే నాకు కూడా సెలవు, నేల మీద నడుచుటకు నాకు కూడా సెలవు అని చెప్పాడు. ప్రభు రా అన్నాడు పేతురుని. పేతురు నేల మీద నడుచున్నాడు. ఈ భూమి మీద మరి ఇద్దరే నేల మీద నడుచున్నారు. యేసు ప్రభు నేల మీద నడుచున్నాడు. పేతురు యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో ఆయన కూడా నేల మీద నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక సమయంలో మరి పేతురు ప్రభు శిష్యులను అడుగుతూ ఉన్నారు. మరి గొప్పదైనటువంటి ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం.
ఆయన 5 రొట్టెలను మరి 2 చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఆయన ప్రవక్తగా తలంచారు, అని చేత మరి ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఆయన ఆహారమును ఇచ్చేవాడుగా, అద్భుతాలు చేసేవాడుగా నమ్మారు, అని చేత ఆయన వెంబడించారు. ఆహారం కొరకే ఆయన వెంబడించారు. చాలా మంది యేసు ప్రభువుని ఎందుకు వెంబడించారంటే ఆహారం కొరకు. ఆయన అరణ్యములో ఉంటే వారు అన్ని తప్పులు రావమో అన్ని కూడా దాటి అరణ్యంలోకి వచ్చేసారు. యేసు ప్రభు ఆహార కాంక్ష కలిగిన వారుగా ఉండి ఈయన పెట్టిన భోజనం తినాలంటే ఆహారం కొరకు పరిగెత్తారు. యేసు ప్రభు వారి హృదయాలు నెరిగి నేనే ఆహారాన్ని, నన్ను భుజించాలని చెప్పినప్పుడు ఆ మాట కఠినమైన మాటగా ఉన్నది కనుక వారు యేసు ప్రభువాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిర్ధారణ కూడా చాలా మంది ఆహారం కొరకు యేసు ప్రభువాన్ని వెంబడించేవారు ఉన్నారు. ఆస్తి కొరకు యేసు ప్రభువాన్ని వెంబడించేవారు ఉన్నారు. యేసు ప్రభువారు ఆస్తి ఇస్తాడంటే వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువారు ఆహారం ఇస్తాడంటే వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువారు అధికారం ఇస్తాడంటే వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువారు అన్నారు, కాదు, నేను మిమ్మల్ని నాతోని వ్యక్తిగతమైన ఆ పర్సనల్ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ లోకి నేను పిలుస్తూ ఉన్నాను. మై కాలింగ్ ఈస్ నాట్ జస్ట్ టు బ్లెస్ యూ, బట్ టు హ్యావ్ అ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో దయచేసి చూడండి 66వ వచనంలో, అప్పటి నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు ప్రభువు శిష్యులను అడుగుతున్నారు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగుగా సీమోను పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగిన్నామని ఆయనతో చెప్పాను. ఎక్కడికి వెళ్తామయ్యా? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు నిత్య జీవ మాటలు గలవాడవు, నీవు పరిశుద్ధుడవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్, ఆ ఎక్స్క్లూసివ్ intimate relationship for which God had called Peter, and Peter enjoyed that intimate relationship. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సంబంధాన్ని పేతురు తన జీవితంలో అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు పేతురు యొక్క మనస్సాక్షిని తాకారు. పేతురు యొక్క అవసరతలను ఆ సమయంలో తీర్చారు. పేతురుని పిలుస్తున్నారు దేని కొరకంటే పేతురుతో ఒక గొప్ప కార్యం జరిగించాలి. ఆ పిలుపు దేవుని కొరకంటే దైవత్వంలో పాలిభాగస్తుడి కొరకు పిలిచిన్నాడు. యేసు ప్రభువారితో ఆ యొక్క వ్యక్తిగతమైన సన్నిహితమైన ఆయన ఆ యొక్క సంబంధము సాన్నిహిత్యంలో పేతురు ఉండాలని దాని కొరకు పిలిచిన్నాడు. ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు కమ్ ఇన్ టు దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవం యొక్క నాడి, క్రైస్తవం యొక్క ఊపిరి, క్రైస్తవ విశ్వాసం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే లోక సంబంధమైన ఆచార వ్యవహారాల కొరకు కాదు, లోక సంబంధమైన ప్రాకులాట్ల కొరకు కాదు, ప్రాథమికంగా క్రీస్తుతోని వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధం. పేతురు తన జీవితంలో ఆయన దాన్ని అనుభవించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుని అవసరమైంటున్నాం. God had called him into that intimate relationship. ఆ వ్యక్తిగతమైన సంబంధంలో ఆయన పిలిచిన్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు గురించి మనం ఆలోచన చేసినట్లయితే పేతురు మరి గొప్పదైనటువంటి అనుభవం ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఆ యొక్క గొప్పదైన దర్శనం ఇచ్చిన తర్వాత మనం చూసినట్లయితే పేతురు యోహాను యాకోబుల్ని ఆయన ఆ యొక్క కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా, రూపాంతరపు కొండ దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తాం. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
క్షమించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి మనము 8 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 8 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని ముఖము వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన. ఇదిగో మోషే ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రు. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతనిచ్చారు. ఆయన దైవ కుమారుడని, యేసుక్రీస్తు ప్రభువారితోని సాన్నిహిత్యమైన సంబంధంలో ఇంటిమేట్ రిలేషన్షిప్ ని ఎంజాయ్ చేయడానికి, సంతోషించడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పదైనటువంటి రూపాంతరపు అనుభవంలోనికి కేవలం 3కే మరి ఆ యొక్క అవకాశం దొరికింది. పేతురు వారిలో ప్రధానుడు. అక్కడ కూడా పేతురే మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. అయితే ఆ అనుభవం గురించి మిగిలినటువంటి యోహాను మాట్లాడలేదు, ఆ అనుభవం గురించి యాకోబు మాట్లాడలేదు, కానీ పేతురు మాట్లాడుచున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే, దయచేసి చూద్దాం. 2వ పత్రికలో ఒక గొప్ప మాట చెప్తున్నాడు. 17వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 17వ వచనము. ఏలైనగా 17వ వచనం చదువు. ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అను శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటివి. గొప్ప అనుభవం. God had called Peter into exclusive relationship. మరి క్రీస్తుని గురించినటువంటి ఆయన ఎవరో, ఆయనకు ఉనికిని గురించి తెలియచేశారు. ఆయనతో ఉన్న ఆ దగ్గర సంబంధంలోనికి తీసుకుని వెళ్లారు. ఇక్కడ 3వ చూసినట్లయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక గొప్ప అనుభవం ఉండా వెళ్తున్నారు. ఆ మహాత్యము అని 17వ వచనం చూస్తున్నాం. ఆ మహాత్యమును మేము కన్నులారా చూచాము. ఏ మహాత్యము? యేసు ప్రభువారు ఆయన రూపాంతరము పొందినటువంటి మరి మహాత్యము. వీరు ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో వారు ఉన్నప్పుడు వారు బోర్ల పడిపోయినటువంటి స్థితి. ఈ యొక్క మాటలకు వర్ణింపరానటువంటి అనుభవం క్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరం చెందుట. అందుచేత అక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు. అక్కడ ఉపయోగించినటువంటి పదజాలం మహా దివ్య మహిమ నుండి. మహా దివ్య మహిమ నుండి 3 పదాలకు వేశాడు. మహా గొప్పదైనటువంటి దివ్యమైన మహిమ నుండి వీరు ఒక శబ్దం ఇచ్చున్నారంట. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, క్రీస్తు పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. God has given an exclusive experience to Peter. ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అనుభవం పేతురుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రూపాంతరపు అనుభవం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించినటువంటి ప్రత్యక్షతను గురించిన అనుభవాన్ని కూడా పేతురుకి ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన 12 మంది శిష్యులకు ఇచ్చినారు, కానీ పేతురు ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నారు. పేతుని గురించిన సంభాషణ పేతురుతో చెప్పండి. దయచేసి చూద్దాం, ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఇలా చెప్తున్నాడు, పేతురుతో చెప్పండి.
7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనిను. పేతురుని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. హీస్ మేకింగ్ ఎ మెన్షన్ ఆఫ్ పీటర్. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సంబంధంలోని పునరుత్థానంలో కూడా పేతురుని గురించినటువంటి ఆ ఎక్స్క్లూసివ్ ఆ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ లో పేతురు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, పెంతెకోస్తు దినాన మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో మనకందరికి కూడా తెలుసు, పెంతెకోస్తు దినమందు మరి ప్రజలందరూ కూడా అపహాస్యం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని వాడుకున్నాడు. మొట్టమొదటి ప్రసంగం పేతురుతోనే ఆయన చేపించినాడు. ఆయన మరి చేపల పట్టు జాలరిగా ఉన్నప్పుడు ప్రభువు నేను అన్నాడు, నేను ఆత్మల జాలరిగా చేస్తున్నాను, మనుషుల పట్టు జాలరిగా చేస్తున్నాను, సత్యంతో నువ్వు చచ్చిపోయిన మనుషులను జీవంలోకి నడిపిస్తావు అని చెప్పిన మాటను ఇక్కడ సంపూర్ణంగా పేతురు ఆయన జీవితంలో నెరవేరబట్టు మనం చూస్తాము. పెంతెకోస్తు దినాన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని నిలబెట్టినాడు. పేతురు ద్వారా మరి యోవేలు గ్రంథం యొక్క వ్యాఖ్యానాన్ని తెలియచేస్తున్నాడు. వారు మాట్లాడి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొందుకుని ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్య గ్రంథాన్ని కేవలము 2 భాగాలుగా మాత్రమే మనం విభజిస్తాము. మొదటి భాగంలో మనం చూసినట్లయితే 1 నుండి 12 అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే పేతురు యొక్క డామినేషన్ లేక పేతురు యొక్క లీడర్షిప్ లో సంఘము ఉజ్జీవాన్ని చూస్తున్నాం. 13 నుంచి చివరి వరకు పౌలు యొక్క మరి నడిపింపులో పౌలు ద్వారా జరిగిన పరిచర్యలు చూస్తూ ఉన్నాం. దేవుడు పేతురు ద్వారా గొప్ప కార్యం జరిగించినాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యను ప్రభువు పేతురుకి ఇచ్చినాడు. కానీ పేతురు మాత్రం తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఆయన నిలబడి ఉన్నాడు, రూపాంతరం చెంది ఉన్నాడు. అందుకని పేతురు తన జీవితంలో దేవుని తన జీవితం ద్వారా మహిమపరుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ప్రభు పిలిచినప్పుడు నీ మనస్సాక్షి తాకబడిందా? నీ యొక్క జీవితంలో ఆయన నీ యొక్క అవసరతలను ఆయన తీరుస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో నీకు మనస్సాక్షి తాకబడిందా? ఆయన నిన్ను ప్రత్యేకమైనటువంటి ఆ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ కి ఆయన నిన్ను తీసుకుని వస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఆయన నిన్ను ఎంతగా ప్రేమించున్నాడు. ఆయనతో ఆ వ్యక్తిగతమైన ఆ సంబంధంలో ఎవరికి లేనటువంటి ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఆయన హృదయం చూపించడానికి ఇష్టపడుతున్నావా? పేతురు జీవితంలో చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన జారిపోతున్నాడు. ఆయన తిరిగి నేను మళ్ళా చేపలు పడతానని వెళ్ళిపోతూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు అదే ప్రేమతో పిలుస్తున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈస్ అగైన్ కాలింగ్ హిమ్ టు దట్ ఎక్స్క్లూసివ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. He wants Peter to be restored back to that intimate, exclusive relationship with him. అక్కడ పేతురు యొక్క జీవితంలో గొప్పదైనటువంటి పిలుపును, గొప్పదైనటువంటి అష్యూరెన్స్ ని మరి పేతురు తన జీవితంలో పొందుకున్నాడు. ఇంకెన్నడూ కూడా పేతురు వెనక్కి తిరిగి చూడలేదు. తన జీవితంలో విజయవంతమైనటువంటి పరిచయం జరిగించున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘ చరిత్రలో విజయవంతమైనటువంటి మరణాన్ని కూడా పొంది ఉన్నాడు. ఆ సమయంలో అతను పారిపోతున్నాడు. బైబిల్కి వెలుపల చరిత్రలో చెప్తా ఉన్నటువంటి సంఘటన, ఆయన పారిపోతున్నాడు. ప్రభువు ప్రత్యక్షమై ఉన్నాడట. ప్రభు ప్రత్యక్షమై పేతురు నువ్వు నన్ను ఇంకొకసారి సిలువకు అప్పగిస్తావా అని అడిగినప్పుడు పేతురు నిలిచిపోయాడు. మరి రోమా సైనికులు ఎదురు వెళ్ళాడు, అయ్యా మీరు నన్ను సిలువ వేయండి, కానీ ఒకటే ఒక్క మనవి, నా ప్రభువును సిలువ వేసినట్లుగా మీరు నన్ను సిలువ వేయద్దు. నా ప్రభువు సిలువ వేయబడిన రీతిగా నేను సిలువ వేయబడ్డానికి అర్హుడని కాను కనుక నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి. తన మరణం ద్వారా కూడా పేతురు దేవుని మహిమపరిచాడు. తన యొక్క స్థితిని, తన యొక్క దీనస్థితిని, తన హృదయంలో తన యొక్క పాప స్థితిని, దేవునికి తనకు ఉన్నటువంటి తేడాను ఆయన ఒప్పుకుంటూ
ఆయన పరిశుద్ధుడండి, నేను పరిశుద్ధుడను కాను. ఆయన దేవుడండి, నేను మానవుడిని. ఆయన పంపబడిన వాడండి, నేను పిలువబడిన వాడను. కాబట్టి నా తలకొందలుగా సిలువ వేయండి. తను తాను తగ్గించుకున్నాడు, తలకొందలుగా సిలువ వేయబడ్డాడు. దేవుణ్ణి తన మరణంలో కూడా దేవుని మహిమపరిచినాడు. ఈ ఆదివారం మందు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేని కొరకు తెలుసా? నేటి అనేక మంది దేవుడు నన్ను పిలుస్తున్నాడని అని చాలా మంది చెప్తున్నప్పుడు పరిచర్య కొరకు పిలుస్తున్నాడు, గొప్పగా వాడుకుంటూ కొరకు పిలుస్తున్నాడు, నాతో ఈ కార్యాలు జరగాలి, ఆ కార్యాలు జరగాలి. కాదు కాదు, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీ జీవితాల్లో మొట్టమొదటిగా జరిగేది ఆయన నీ మనస్సాక్షిని తాకుతాడు, నీ అవసరతలను ఆయన తీరుస్తాడు, తనతో వ్యక్తిగతమైన సంబంధంలోకి ఆయన నిన్ను పిలుస్తాడు. ఆ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ కొరకు ఆయన నుండి ఆశిస్తున్నాడు. ఆ ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ లో తన ప్రత్యక్షతలు తన గురించి నీకు తెలియచేసి, తన గురించిన జ్ఞానమును తన వాక్యం ద్వారా నీకు తెలియచేసి క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదుగునట్లుగా సహాయం చేస్తాడు. నీ నడక, నీ పడక, నీ మాట, నీ ఉచ్చారణ, నీ మాట, నీ యొక్క జీవితంలో సమస్తం కూడా దేవుని మహిమ కొరకు జీవించినట్లుగా నీకు సహాయం చేస్తాడు. నీ జీవితము దేవునికి మహిమకరమైన నీ జీవితము దేవునికి మహిమకరంగా అగినట్లుగా ఆయన చేయవాడించినాడు. ఇదిగో పేతురుని ఆయన దర్శించాడు, దీవించాడు. గొప్ప నాయకుడు అని చెప్పడం కన్నా ముందు పేతురుని తన కొరకు గొప్ప శిష్యుడిగా, వ్యక్తిగతమైన సంబంధంలో, దేవునితో సాన్నిహిత్యమైన సంబంధంలో ముందున్నవాడుగా పేతురుని దీవించాడు. కనుక ఈ యొక్క ఉదయ సమయంలో ప్రభు దగ్గరికి వస్తాం. నిన్ను కూడా ఆయన అటు రీతిగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తాడు. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించిన కాక తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు మోక్షకుడు యేసు ప్రభు నామంలో మీ సన్నిధికి వచ్చి మీకు వందనాలు చేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలైనా. మేము పేతురు వలె మా జీవితంలో మేము ప్రభు మీ చేత తాకబడుటకు, మీ చేత దీవించబడుటకు కృప చూపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా దేవ, నా ప్రభు మీరు కృప చూపండి అయినా. మీ సన్నిధిలో మాకు మెండుగా అనుగ్రహించండి ప్రభు. మీకు పిలుపుని గ్రహించిన వారుగా ఉంటానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని దీవిస్తున్నప్పుడు, మా జీవితాలని ప్రభు ఆశీర్వదిస్తున్నప్పుడు మా మనస్సాక్షి తాకబట్టడానికి సహాయం చేయండి. మీతో సాన్నిహిత్యమైన సంబంధంలోనికి వచ్చుటకు ప్రభు, మీరు ఇచ్చే ప్రత్యక్షతలు మేము అనుభవించుటకు, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞకు మేము విధేయత చూపించి మనుషులను పట్టు జాలలుగా ప్రభు మేము చేయబట్టు కృప చూపి నడిపించండి. మా జీవితాల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకొని నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించేటట్లుగా ఇప్పుడు సదా తోడై నడిపించును గాక.